చాలా మంది చూసుకుంటే ఇండియాలో కూడా చూసుకుంటే కనుక ఇన్ఫర్టిలిటీకి, మేల్ ఇన్ఫర్టిలిటీ కనుక రీజన్ చూసుకుంటే ఫస్ట్ రీజన్ వారికోసీల్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు పుట్టలేదు అంటే కనుక ఫస్ట్ మనం వారికోసీల్ ఉందా లేదో చూసుకోవాలి. ఇన్ కేస్ వారికోసీల్ ఉంది, ఆ వారికోసీల్ని మనం కరెక్షన్ చేయడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు కొంచెం పెరుగుదల అంటే ఇంక్రీజ్ అవుతుంది, ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది అన్నట్టు. సో ఇక్కడ యూజువల్గా ఇట్లా పెరిగిన వాళ్ళకి మందులు అటువంటివి ఏముండవు. మనం ఏదైతే రక్తనాళాలు పెరిగినాయో వాటిని ఐడెంటిఫై చేసి తీసేయడమే. దీన్ని సర్జరీ చేయాల్సి వస్తుంది. బట్ యూజువల్గా అందరు చేసే సర్జరీ ఏంటంటే ఓపెన్ సర్జరీ అన్నట్టు. సో కోత పెడతారు. సో ఈ కోత కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 8 నుంచి 10 రక్తనాళాలు ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో ఏ లెవెల్ అయినా మనం సర్జరీ చేయవచ్చు అన్నట్టు. యూజువల్గా అందరూ ఈ ఏరియాలో సర్జరీ చేస్తుంటారు. ఆ ఏరియాలో సర్జరీ చేయడం వల్ల కొంచెం స్కార్ పెద్దగా ఉంటుంది అండ్ ఓపెన్ సర్జరీ అన్నట్టు. దీనివల్ల కొంచెం బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది. ఫ్యూచర్లో హెర్నియాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. బట్ మనం చేసే ట్రీట్మెంట్ ఏం హాస్పిటల్లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏంటి అంటే మైక్రో వారికోసీలెక్టమీ అంటాం. ఈ మైక్రో వారికోసీలెక్టమీ ఏంటి అంటే ఈ ఏరియాలోనే చిన్న ఇన్సిషన్, జస్ట్ సూచర్ కూడా అవసరం లేదు, సూచర్ కూడా వేయకుండా చిన్న ఇన్సిషన్లోనే ఆ రక్తనాళాలను ఐడెంటిఫై చేసి 8 రక్తనాళాలు ఉంటే 8 మొత్తాన్ని తీసేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. కంప్లీట్ పెయిన్లెస్, సూచర్ కూడా ఉండదు. అండ్ పేషెంట్ని ఒకవేళ మంచిగా ఉంటే కనుక ఇమీడియట్గా 6 అవర్స్లో డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు 8 ఉన్న చోట చేయడం వల్ల 8 రక్తనాళాలను మనం తీసేస్తాం కాబట్టి అక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నట్టు. సో దీనిలో రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అన్నట్టు.